ప్రస్తుత శ్లోకంలో భూదేవిని చూసి పరీక్షిత్ మహారాజ్ ఈ రకంగా అర్థం చేసుకున్నాడు. తన యొక్క పరిస్థితిని చూసి పరీక్షిత్ మహారాజ్ ఈ రకంగా అర్థం చేసుకున్నాడు. భూదేవి కానీ లేదా ధర్మరాజు కానీ ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పి ఇద్దరు కూడా చెప్పలేదు. ఏది కారణమో వాళ్ళకి అర్థం కావటం లేదని చెప్పిన తర్వాత సో ధర్మరాజే తన జ్ఞానాన్ని ఉపయోగించి సో దీనంతటికీ కారణం శ్రీకృష్ణుడు తన లీలల్ని సమాప్తించి వెళ్ళిపోయాడు. దాని తర్వాత శూద్రులందరూ రాజులుగా పరిపాలన చేస్తూ ఈ భూదేవిని భూమి పైన ఉండేటువంటి రిసోర్స్ అన్నిటిని అనుభవిస్తున్నారు. ఆ రకంగా ధర్మపాలన వదిలి అధర్మాన్ని పాలైనారని చెప్పి పరీక్షిత్ మహారాజే ఒక కన్క్లూషన్కి వచ్చినాడు అనమాట. సో 26వ శ్లోకంలో చెప్పినట్టుగా దీనంతటికి కారణం ఏంటంటే కృష్ణుని యొక్క పాద చిహ్నాలు భూమిపైన లేవు. ఇంకా ఆ సమయం వెళ్ళిపోయింది. కృష్ణుని యొక్క పాద చిహ్నాలు లేకపోతే ఏంటి నష్టం అని అనుకోవచ్చు. భూమి అయితే ఉంది, ప్రజలైతే ఉన్నారు, ధర్మాన్ని పాటించవచ్చు కదా. సో భగవంతుని యొక్క పాదరేణువులు భూమిపైన ఉంటే దాని యొక్క ప్రభావం ఎలాంటిది అనేది శాస్త్రాల్లో మనకి చాలా చోట్ల చెప్పబడింది. అలాంటి ఒక ఎగ్జాంపుల్ రామాయణంలో కూడా ఉంది. రామాయణంలో చాలామంది మనందరం వినే ఉంటాం. అహల్య గౌతమ ఋషి అహల్య వాళ్ళ స్టోరీ వచ్చినప్పుడు శ్రీరాముడు మిథిలకు పోవటానికి శ్రీరాముడు లక్ష్మణుడు ఎవరితోని మహర్షి పేరు మర్చిపోయాను, విశ్వామిత్ర తీసుకొని పోతూ ఉంటాడు. సో ఆ రకంగా దారిలో పోతూ ఉన్నప్పుడు గౌతమ మహర్షి ఒక ఆశ్రమం వస్తుంది అక్కడ. సో విశ్వామిత్రుడు చూపిస్తాడు అనమాట, ఇది గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం, ఇక్కడ నువ్వు రావాల్సినటువంటి అవసరం ఉంది అని. సో ఏంటి అవసరం అనేది అలా ముందుకు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక పాస్ట్ టైం చెప్తూ ఉంటారు. సో అలా నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా రాముని యొక్క పాదాలు ఒక రాతి పైన తగులుతుంది. ఆ రాతికి తగలగానే తక్షణం ఆ రాయి మనిషి రూపం దాలుస్తుంది. మనిషి రూపం దాల్చిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు చెప్తారన్నమాట, ఈమె పేరు అహల్య. సో గౌతమ మహర్షి యొక్క భార్య. సో ఒక కారణం చేతన గౌతమ మహర్షే స్వయంగా ఆమెని శాపం ఇచ్చినాడు అనమాట. సో ఏం జరిగింది అంటే అహల్య బ్రహ్మదేవుడు సృష్టించినాడు. మనందరినీ కూడా బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు. మన కర్మానుసారంగా ఏ శరీరం రావాలి అనేది, మనకి ఎలాంటి శరీరం, ఎటువంటి జీవరాశిలో మనం జన్మ తీసుకోవాలనేది బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడనమాట. సో అలాంటి సమయంలోని బ్రహ్మదేవుడు అందరికన్నా చాలా అందమైనటువంటి ఒక వ్యక్తిని సృష్టించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. సో అటువంటి వ్యక్తి ఎలాగుండాలి అనేది అంతా డిసైడ్ అయిన తర్వాత సృష్టించినప్పుడు అహల్య అనేటువంటి, అహల్య అంటే ఏమంటారు, ఎటువంటి లోపాలు లేనిటువంటిది సంస్కృతంలో. అంటే ఆమె అందంలో ఎలాంటి లోపము లేదనమాట. అలాంటి ఒక అమ్మాయిని పుట్టించిన తర్వాత గౌతమ మహర్షి యొక్క ఆధ్వర్యంలో ఇస్తాడు పెంచమని. సో పెద్ద అయిన తర్వాత గౌతమ మహర్షికే ఇచ్చి వివాహం చేస్తాడు. కాకపోతే అంత అందమైనటువంటి వ్యక్తి అడవిలో ఎక్కడో ఆశ్రమంలో ఉంటే వేరే వాళ్ళందరూ కొంచెం అసూయ పడుతుంది. సో అదే రీతిలో అందరికీ మనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు, ఇంద్రుడు. ఎక్కడ ఎవరు తపస్సు చేసినా, ఎక్కడ ఎవరు అందంగా ఉండేటువంటి వ్యక్తి ఎక్కడ జన్మ తీసుకున్నా మనవాడికి నిద్ర పట్టదనమాట. సో అలా అహల్య ఎప్పుడైతే గౌతమ మహర్షికి
వివాహం అయిందని తెలిసిందో వీడికి ఇంకా మనసులోని కలత స్టార్ట్ అయింది. అదేంటి నాకు కదా కావాల్సింది, వాడికి ఎందుకు అయింది? ఎంత మహర్షి అయితే మటుకు, ఎంత బ్రహ్మదేవునికి దగ్గరైతే మటుకు, ఎంత ప్రీతికరం అయితే మటుకు నన్ను ఎందుకు వదిలేసినాడు బ్రహ్మ? సో ఆ రీతిలో ఆలోచించి ఫైనల్లీ ఒకరోజు తెల్లవారుజామున, పూర్వకాలంలో పద్ధతి ఏంటి, కోడి అరిచినప్పుడు అది ఒక సిగ్నల్ అనమాట, అది తెల్లవారుతుంది అని. సో అదే అలారం అందరికీ. సో అందుకని అప్పుడు అలారాలు అవి లేవు. కోడి ఎప్పుడైతే కోతేస్తుందో అప్పుడే లెగుస్తారు. సో తెల్లవారుజామున చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ముగించుకొని వాళ్ళు వస్తారు. ముగించుకోవడం అంటే బయటికి వెళ్తారు, చెరువు దగ్గరికి పోయి అక్కడ తెల్లవారుజామున ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని వస్తారు. సో అదే రీతిలో గౌతమ మహర్షి ఆ రోజు తెల్లవారుజామున కోడి రూపంలో వచ్చి ఇంద్రుడు కూత వేస్తాడని, అంటే ఒక 2 గంటల ముంచే. సో ఆ కూత విని గౌతమ మహర్షి నిద్రలేచి తన కార్యక్రమాలు చేసుకోవడానికి నది ఒడ్డుకు పోతాడు. సో అదే మంచి సమయం అని చూసి ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలోని, అదే శరీరం రూపంలోని దాల్చి ఆశ్రమం లోపలికి వెళ్తాడనమాట. సో ఫైనల్లీ కొంతసేపు అయిన తర్వాత గౌతమ మహర్షి వాపసు వచ్చేస్తాడు. వాపసు వచ్చిన తర్వాత ఆశ్రమం లోపలికి వచ్చి చూస్తే వీళ్ళిద్దరూ ఉంటారు, అహల్య, ఇంద్రుడు. కాకపోతే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో వచ్చినాడు. సో అహల్యకి కొంతమంది చెప్తారు అహల్యకి ఆ విషయం తెలియదు అని, ఎందుకంటే చెప్పే వాళ్ళ కామెంటరీ మీద డిపెండ్ అవుతుంది. ఇంకొంతమంది చెప్తారు లేదు అహల్యకి తెలుసు ఈయన గౌతమి కాదు అని, ఇంద్రుడని కూడా తెలుసు అని. సో అవన్నీ మనం ఎక్కువ పెద్దగా చర్చించాం. సో ఆ రకంగా గౌతమ మహర్షి వాపసు చూసేటప్పటికి సో పరిస్థితి ఈ రకంగా ఉందని అర్థం చేసుకుని వాళ్ళిద్దరికీ శాపం ఇస్తాడు. అహల్యకి రాయి కింద మారటానికి, ఇంద్రునికి శరీరం మొత్తం 1000 కళ్ళు. యాక్చువల్లీ ఒరిజినల్గా తను ఇచ్చిన శాపం ఏంటంటే స్త్రీ యొక్క లైంగిక అవయవం ఏదైతే ఉంటుందో అది మొత్తం శరీరం మొత్తం రావాలి అని. కాకపోతే ఇంద్రుడు మళ్ళా తన పాదాల మీద పడి అలాగైతే నేను ఇంకా నా ముఖం కూడా ఎవరికి చూపించడానికి అవ్వదని చెప్తే అప్పుడు మళ్ళీ ఆ శాపాన్ని మారుస్తారన్నమాట 1000 కళ్ళు కింద. సో అప్పటి నుంచి ఇంద్రునికి 1000 కళ్ళు ఉంటాయి శరీరం మొత్తం. సో ఆ రకంగా రాయి కింద మారినటువంటి అహల్య కూడా గౌతమ మహర్షి యొక్క పాదాల మీద పడిన తర్వాత, క్షమాపణ కోరుకున్న తర్వాత, అప్పుడు గౌతమ మహర్షి ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు స్వయంగా భగవంతుడు ఈ భూమిపైన అవతారం ఇస్తాడో అప్పుడు మీకు విముక్తి జరుగుతుంది, శాపం నుంచి విముక్తి దొరుకుతుందని చెప్పి మళ్ళీ వరం ఇస్తాడన్నమాట. సో ఈ ప్రస్తుత పాస్ట్ టైంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే రాముని యొక్క పాదము టచ్ చేసిన వెంటనే తన శాపం నుంచి విముక్తురాలైంది అహల్య. సో అంటే భగవంతుడు భూమి మీద ఉన్నంత వరకు అందరికీ కూడా శుభకరమే జరుగుతుంది. అదే ప్రస్తుత శ్లోకంలో చెప్పాడు, భగవంతుడు భూమి మీద ఉన్నంత వరకు కూడా, కృష్ణుడు వృందావనం, మథుర లేదా ద్వారకాలో ఉన్నంత వరకు కూడా, భూతలం పైన ఉన్నంత వరకు అందరికీ శుభకరమే. ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళిపోయాడో అప్పటి నుంచి కలియుగం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కలి పురుషుడు భూమి మీద తన కార్యక్రమాలు చలానా చేయడానికి అవకాశం అనేది దొరకలేదు. అంతేకాదు ఇంకొన్ని శ్లోకాలు ముందుకు పోతే ప్రస్తుత చాప్టర్లోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రకంగా పరీక్షిత్ మహారాజు అర్థం చేసుకున్నాడు, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ శూద్రులు రాజుల కింద మారి అధర్మాన్ని పాటిస్తున్నారు. సో ఆ పక్కనున్నటువంటి కలిపురుషుడిని చూసి శిక్షించడానికి తయారవుతాడు. కాకపోతే కలిపురుషుడు తక్షణం పరీక్షిత్ మహారాజ్ పాదాల మీద పడి రక్షణ వేడుకుంటాడు. సో పరీక్షిత్ మహారాజ్ రాజర్షి. సో ఎవరైతే రక్షణ వేడతారో వాళ్ళకి రక్షణ ఇవ్వటం క్షత్రియుల యొక్క ధర్మం.
ఇక్కడ కలిపురుషుడే స్వయంగా పడ్డాడు. యాక్చువల్లీ శిక్షించాల్సింది ఆయనే, బట్ తను కూడా రక్షణ కోరుతున్నాడు. సో తనకి రక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చింది. సో భాగవతం ఏం చెప్తుందంటే పరీక్షణ్ మహారాజ్ అప్పుడు 4 జాగాలు ఇస్తాడు. అధర్మం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట పోయి నివసించమని. జూదం ఆడేది, మాంసాహారం తినేది, అక్రమ లైంగిక సంబంధం ఉండేది, మత్తు పదార్థాలు ఎక్కడైతే స్వీకరిస్తారో ఇలాంటి 4 జాగాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి పోయి నివసించమని చెప్తాడు. కానీ కలిపురుషుడు చెప్తాడు, అలాంటి జాగా నీవు ఉన్నంత వరకు, నీవు రాజుగా ఉన్నంత వరకు అలాంటి జాగా నాకు ఎక్కడ కనిపించడం. సో అందుకని మళ్ళా కోరుకున్న తర్వాత అప్పుడు పరీక్షణ్ మహారాజ్ 5వ జాగాని ఇస్తాడు. ఏంటది? బంగారం. ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడ కలిపురుషుడు అంటాడు. సో అందుకే బంగారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటికలీ గొడవలు, హత్యలు ఏవేవో జరుగుతూ ఉంటాయి. అది స్వయంగా పరీక్షణ్ మహారాజ్ ఇచ్చినటువంటి జాగా అన్నమాట కలిపురుషునికి. సో ఈ రకంగా భగవంతుని యొక్క పాద రేణువుల యొక్క పరిశుద్ధం లేదా శుభకరమైనటువంటి ఆ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అపారమైనటువంటివి. ఇదే రీతిలో శ్రీమద్ భాగవతంలో ఇంకొక చోట్ల కూడా మనకి భగవంతుని యొక్క కృష్ణుని యొక్క లీలలోనే ఇంకొక పాస్ట్ టైం వస్తుంది. ఇది కాళియా మర్దన లీల. యమునా నదిలో కాళియా వచ్చి ఒక చోట నివాసం చేస్తూ ఉంటుంది. కాకపోతే కాళియా అనేది చాలా పెద్ద సర్పం, చిన్నదిగా చాలా పెద్దది. సో అందులో వచ్చేటువంటి విషం ఏదైతే ఉంటుందో దానికి కారణంగా ఆ నీటిలో ఉండేటువంటి, ఆ చుట్టుపక్కల ఉండే నీటిలో ఉండేటువంటి జీవరాశులన్నీ చనిపోతాయి, చేపలు, చెట్లు అన్నీ. సో ఒకరోజు తెల్లవారుజామున కృష్ణుడు తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని, గో బాలకులందరినీ తీసుకొని, కొన్ని ఆవుల్ని వాటిని తీసుకొని పోతారనమాట. అలా పోతూ ఉండగా ఆ ఎక్కడైతే కాళియా ఉందో ఆ స్థలానికి వచ్చేటప్పటికి దాహం వేసి నీళ్ళు తాగుదామని చెప్పి నీటిలోకి వెళ్తారు. నీటిలోకి వెళ్ళగానే వాళ్ళు కూడా మూర్చిపోతారు. మూర్చిపోవడం అంటే అది కృష్ణుడి యొక్క లీల. యాక్చువల్లీ వాళ్ళందరూ చనిపోతారు. కాకపోతే కృష్ణుడు ఆ పరిస్థితిని చూసి మళ్ళా వాళ్ళందరికీ ప్రాణదానం చేస్తాడు. సో ఈ రకంగా ఫలానా యమునా నది నీరు అనేది చాలా తీయనిటువంటి నీరు. బృందావనం మొత్తానికి కూడా అందరూ యమునా నది నీరు నుంచే వాళ్ళ జీవనం మొత్తం జీవనాధారంగా వాడుతున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ ప్రదేశానికి వచ్చేసరికల్లా విషపూరితమైనటువంటి నీరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృష్ణుడు గమనించగా నీటి లోపల కాళియా అనేటువంటి ఒక సర్పం ఉంది. సో నీటిలోకి వెళ్ళి కాళియాతోని కొంచెం యుద్ధం అంటే యుద్ధం కాదు, అదే కొంచెం ఫైటింగ్ జరుగుతుంది అంతే. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అప్పటి వరకు లీలలు ఏవైతే శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నాడో, లైక్ పూతనతో కానీ లేదా తృణావర్తతో కానీ అఘాసురతో కానీ, ఈ లీలలన్నీ కూడా అంతంలోని ఆ అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంహరించేస్తారు. ఎవరు బ్రతికినటువంటి చిహ్నాలు ఎక్కడా లేవు. కానీ కాళియా విషయంకి వచ్చేసరికల్లా కృష్ణుడు సంహరించడు, పనిష్మెంట్ మాత్రం ఇస్తాడు. సో ఈ రకంగా కృష్ణుడు కాళియాతో ఫైటింగ్ చేస్తూ చేస్తూ కాళియాకి ఒక పగడ కాదు, చాలా చాలా పగడలు ఉంటాయి. సో ఒక పగడ నుంచి ఇంకో పగడ పైన నృత్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూ కృష్ణుడు దాంతో పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. సో ఆ రకంగా ఆ ఒడ్డులో ఉండేటువంటి బాలకులందరూ చూస్తున్నటువంటి దృశ్యం ఏంటంటే కృష్ణుడు ఫైటింగ్ చేయటం లేదు, డ్యాన్స్ చేస్తున్నాడు. కృష్ణుడి యొక్క లీలలు ఎంత మధురంగా ఉంటాయంటే తను చేసేది ఫైటింగే, ఇచ్చేది పనిష్మెంటే, అయినా సరే చూసే వాళ్ళకి అది ఒక నృత్యం కింద ఉంటుంది. చాలా
పనిష్మెంట్, కృష్ణుని యొక్క పనిష్మెంట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. సో ఎప్పుడైతే పనిష్మెంట్ కొంచెం ఎక్కువ అవుతుందో తన పగడలో ఉండేటువంటి ఆ విషం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. అంతా విషం మొత్తం పోయిన తర్వాత నీరసమైనటువంటి ఆ పరిస్థితిని చూసి నాగపత్నులన్నీ వచ్చి శ్రీకృష్ణుని వేడుకుంటాయన్నమాట. సో అప్పుడు ఈ రకంగా నాగపత్నులు ప్రార్థన చేస్తాయి. తపః సుతప్తం కిమనేన పూర్వం. వేరే అసురులు సంహరించినప్పుడు కృష్ణుడు ఆ అసురుల యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కృష్ణుని పైన ఇంకా ఎక్కువ కోపం, ఈర్ష, క్రోధం, ఎలాగైనా సరే కృష్ణుని వాళ్ళు సంహరించలేకపోతే నేను సంహరిస్తానని చెప్పి రెడీ వచ్చారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎవరికి నాగపత్నులు ఎవరికి కోపం లేదు. కోపం కాదు, ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, తపస్సు తప్తం కిమనేన పూర్వం. మా యొక్క భర్త ఈ కాళియా నాగ అంటే ఒక పాము రూపంలో ఉంది. స్వతహాగా పాముకి ఏంటి ఎన్వి, ఈర్ష ఏమంటారు, ఎన్వి అసూయ అనేది చాలా ఎక్కువ. మీరు పాము దగ్గరికి వెళ్తే మీరేం చేయాల్సిన అవసరం అయినా వచ్చే కాటేస్తుంది. మీరేం చేసినా చేయకపోయినా, డిస్టర్బ్ చేయకపోయినా సరే వచ్చి కాటేస్తుంది. ఎందుకంటే చాలా అసూయ. సో అలాంటి శరీరంలో జన్మించినటువంటి కాళియాని మీ కరుణ ఏ రకంగా చూపించారో మాకు అర్థమే కావటం లేదు. ఇక్కడ కరుణ ఎక్కడి నుంచి వచ్చింది? శిక్షించాడు కదా. కానీ వీళ్ళ యొక్క పర్సెప్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నాగపత్నుల యొక్క దృష్టి, ఏ దృష్టితో వాళ్ళు భగవంతుని చూస్తున్నారు అని. ఆ సంఘటన ఏదైతే ఉందో, నిరస్తమానేన చమానదేవ ధర్మోతవ సర్వజనానుకంపయ యథో భవాంస్తుష్య సర్వజీవ. అన్ని జీవరాశుల్లోని నీవే ఉన్నావు. అలాంటి అన్ని జీవరాశులకి ఎప్పుడో మా భర్త పుణ్యం చేస్తుంటాడు, ఏవో పుణ్యకార్యాలు, ఎంతోమందికి ఆ రకంగా పుణ్యం చేస్తుంటాడు. లేదంటే తన పైన నీ యొక్క కృప పడటం అనేది అసంభవం. అంటే భగవంతుని యొక్క కృప మన పైన ఉండాలి అంటే సామాన్యంగా అది దొరికేది కాదు, చాలా అరుదు. మనందరం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. జపం చేసినప్పుడల్లా ఒకటే ఉంటుంది, భగవంతుని కృప ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్ని ప్రేర్లు చుట్టా రాసేసుకుంటాం మనం. భగవంతుడు నాకు ఇది కావాలి, నాకు అది లేదు, ఇది తక్కువైంది, వాడికి అదకుంది, నా దగ్గర ఇది లేదు అని చెప్పి జపం చేసినప్పుడు కూడా ఇది ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. అదేమి కావాలని ఆలోచించేది కాదు, అది మనసు యొక్క మనసు యొక్క స్వభావం. ఏమేమైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటిని బయటికి తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట మనసు. ఇది లేదు, అది లేదు, ఇది సరిపోలేదు, అది సరిపోలేదు అని. అది మనసు యొక్క స్వభావం. అది చంచలమైనటువంటి స్వభావం, దాన్ని మనం ఏం చేయలేం. స్థిరంగా భగవంతుని నామం పైన ఉండాలి అని మనం ప్రయత్నించినా కూడా చంచలం, అటు నుంచి వెళ్ళిపోతుంది. అందుకే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు ఒక మెకానికల్ టేప్ రికార్డర్ లాగా ఆటోమేటిక్గా చేయకూడదు. హరే కృష్ణ రామ, ఏ మంత్రం పైన మనం ఉచ్చారణ చేస్తున్నాం అన్నది కాన్షియస్గా మనం చేయాల్సి ఉంటుంది. సో మా భర్త అయినటువంటి ఈ కాళియా ఏ జన్మలోనో ఎంతోమందికి పుణ్యకార్యాలు చేసి ఉండాలి, లేదా ఎంతో కఠినమైనటువంటి తపస్సు చేసి ఉండాలి. అలా కాకుండా మీ యొక్క కృప, దయ తన పైన పడటం అనేది అసంభవమైనటువంటి విషయం. సో ఇక్కడ వాళ్ళు ఏ దయ గురించి మాట్లాడుతున్నారు, ఏ విషయాన్ని సూచించి నాగపత్నులు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు అంటే,
అది నెక్స్ట్ శ్లోకంలో, ఇది దశమ స్కందం 16వ అధ్యాయంలో వస్తుంది, 35-36 శ్లోకం. కస్యానుభావోస్య నదైవ విద్మహే తవాంగ్రి రేణు స్పర్శాధికార. తవాంగ్రి రేణు స్పర్శాధికార. మనం భగవంతుని యొక్క చరణ రేణువుల్ని అంటాలి అంటే, ముట్టుకోవాలి అన్నా, భగవంతుని పాదస్పర్శ చేయాలి అన్నా కూడా మహాలక్ష్మి ఎన్నో వేల సంవత్సరాలు అనుకోండి, యుగాలు అనుకోండి, అప్పటి నుంచి తపస్సు చేస్తూనే ఉంది. మహాలక్ష్మి తపస్సు చేయడం ఏంటి అంటే, బృందావనంకి ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక అక్కడ ఒక మహాలక్ష్మి ఆలయం ఉంది. ఆ వనం పేరు మర్చిపోయాను, బేల్వన్. సో అక్కడ మహాలక్ష్మి ఆలయం ఉంది. బృందావనంలో మహాలక్ష్మి ఎందుకు వచ్చింది? రాధారాణి కదా ఉండేది. యాక్చువల్లీ బృందావనం లోపల ఉండేది రాధారాణి, మహాలక్ష్మి లేదు. మహాలక్ష్మికి ఎంట్రన్స్ అనేది లేదు. సో ఎప్పుడైతే రాసలీల జరుగుతూ ఉంటుందో సృష్టిలో ఉండేటువంటి అందరూ కూడా ఆ రాసలీలని చూడాలి, అందులోని పాల్గొనాలి అని చెప్పి అందరూ వస్తూ ఉండే. శివ, బ్రహ్మ, దుర్గా, లక్ష్మి అందరూ వస్తూ ఉండే. సో మహాలక్ష్మి కూడా అదే రీతిలో ఆ రాసలీలలో పాల్గొవాలి అని చెప్పి మహాలక్ష్మి కూడా వచ్చింది. ఎప్పుడైతే ఆ వనం వరకు వచ్చిందో అక్కడ వరకే రాగలేదు, దాని తర్వాత లోపలికి రాలేదు. అంటే క్వాలిఫికేషన్ అనేది లేదనమాట. భగవంతుని లీలల్లో మనం పాటించాలి అంటే, పాల్గొనాలి అన్నా మనకి ఒక అర్హత అనేది కావాలి. అదే కదా ప్రభుపాద వారు చెప్తారు, మీరు బృందావనంకి వెళ్ళినా కూడా ఎన్ని రోజులు ఉండాలి? 3 రోజులు ఉండాలి. 3 లేదా 4 రోజులు, అంతకన్నా ఎక్కువ బృందావనంలో మనం ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? ఆ భావం అనేది మనలో లేదు. భగవంతునికి భక్తి సేవ చేయాలి అనేటువంటి భావం అనేది మనకు లేదు. మనకి ఏముందంటే, నేనే ఒక నాయకుడిని, నేనే యజమాని అనేటువంటి ఒక భావంతో మనం వెళ్తున్నాం. ఏదైనా తక్కువ అయిందనుకోండి, ఏదైనా బాగాలేదనుకోండి, వెంటనే వాళ్ళని తిడతాం. అప్పుడు ఆ పాపం మనకు వస్తుంది. వాళ్ళు వ్రజవాసులు, మనం బయట నుంచి వచ్చిన. అందుకని ప్రభుపాద చెప్తారు 3-4 రోజుల కన్నా ఎక్కువ ఉండకండి. సో అక్కడ రక్షణ అక్కడ బృందావనం లోపల కృష్ణుని యొక్క లీలల్ని ఎవరైతే అరేంజ్ చేస్తారో వీళ్ళందరూ గోపికలు లేదా మంజరీస్ అంటారు. రాధారాణి సేవకులు గోపికలు, గోపికల యొక్క సేవకులు మంజరి. సో మహాలక్ష్మికి ఎంట్రన్స్ దొరకలేదు రాసలీల. సో అప్పుడు మహాలక్ష్మి ఏం చేసింది? అక్కడే కూర్చొని తపస్సు చేస్తుంది. అందుకని అక్కడ ఒక మందిరాన్ని కట్టినారు మహాలక్ష్మికి. సో అటువంటి మహాలక్ష్మి శాశ్వతం నారాయణతో పాటే ఉంటుంది. కానీ మీ లీలల్లో పాల్గొనటానికి అవకాశం దొరకలేదు. అంతటి గొప్ప అవకాశం ఆ చరణ రేణువుల యొక్క తవాంగ్రేణు స్పర్శ అధికార. అటువంటి అధికారం ఈ కాళియాకి ఈరోజు దొరికింది అంటే ఏంటి? కృష్ణుడు ఆ కాళియా యొక్క పగడపైన నించొని నృత్యం చేస్తూ శిక్షిస్తున్నాడు. సో ఆ చరణ స్పర్శ ఏదైతే జరిగిందో అది కూడా చాలా గొప్ప విషయం. సో దాన్ని నాగపత్నిస్ ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాయన్నమాట, ప్రార్థన చేస్తూ ఉన్నారు. సందర్భం అనేది ఒకటే, కానీ చూసేటువంటి దృష్టి వేరు. ఒడ్డులో ఉండేటువంటి బలరాముడు లేదా వేరే బాలకులందరూ కూడా నృత్యం చేస్తున్నాడు కృష్ణుడు వాళ్ళ దృష్టిలో. యశోద, నందమహారాజ్ వాళ్ళు ఏమించి, అయ్యో కృష్ణుడు సర్పం చేతిలో ఉన్నాడు, చాలా ప్రమాదకరం అని చెప్పి వాళ్ళు రక్షించడానికి ట్రై చేస్తున్నారు. నాగపత్నిస్ వచ్చి, ఓ ఎంత అదృష్టకరమైనటువంటి విషయం ఇది అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు భగవంతుని యొక్క లీలల్ని ఒక్కొక్క రీతిలో చూస్తున్నారు. సో మనం ఏ రీతిలో భగవంతుని యొక్క లీలలను అర్థం చేసుకోవాలి అనేది శ్రీల ప్రభుపాద ద్వారా మనకు చెప్తూ ఉన్నారనమాట.
మనకు నచ్చిన రీతిలో మనం అర్థం చేసుకోకూడదు. ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరి స్థితిగతులు ఎలాంటివి అనేది మనకు తెలియదు. అది భగవంతునికి మాత్రమే తెలుసు. భక్తితో భగవంతుని సేవించడానికి మనందరం ప్రయత్నిస్తున్నాం. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉన్నాం. ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు మార్పు అనేది రావాలి. కానీ కొందరి జీవితంలో మార్పు అనేది రాదు. ఇంకొందరి జీవితంలో ఏం జరుగుతుంది, కొంతమంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అయినప్పుడు, ప్రభుజీ మేము ఈ హరే కృష్ణ మహామంత్రం జపం మొదలుపెట్టినప్పుడు చాలా ఆనందంగా ఉండేది, చాలా గొప్పగా ఉండేది. ఆ మనసులో కలిగేటువంటి అనుభవం కానీ లేదా జీవితంలో కలిగేటువంటి మార్పులు కానీ చాలా వండర్ఫుల్గా ఉండేది. కొంతమంది అయితే జపం చేస్తున్నప్పుడే కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కృష్ణుని యొక్క విరహం ఏదైతే ఉందో చాలా బాగుండేది స్వామి. అదేదో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నా ఏమీ రుచి అనేది లేదు, భగవంతుని పైన భక్తి అనేది కూడా ఏమీ పెరగటం లేదు, మనసులో ఉండేటువంటి కోరికలు ఏమీ తరగటం లేదు, వాటి యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని వీటన్నిటికీ సమాధానమే భక్తిలో ముందుకు పోవాలి అంటే అది మళ్ళా భాగవతంలోని 10వ స్కందంలోనే దామోదర లీల అని చెప్పి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేయబడి. దామోదర లీల అందరికీ తెలిసిందే, ఏముంది, యశోదామై కృష్ణుడు చిన్నపిల్లాడు, పాలు అడిగాడు, పాలు ఇచ్చింది. కాకపోతే పొయ్యి పైన వంటగదిలో పాలు మరుగుతూ ఉన్నాయి, అవి ఉబ్బి పైకి పొంగుతూ ఉన్నాయన్నమాట. సో దాన్ని పక్కకి కృష్ణుని పక్కన పెట్టి ఆ పాలని పక్కకు తీసి మళ్ళీ వాపసు వస్తుంది. అంత లోపలే కృష్ణుడు కోపించి, నాకు సేవించాల్సినటువంటి వ్యక్తి నా సేవను వదిలేసి ఇంకొక సేవ దానికి, అంటే ఇక్కడ అర్థం చేసుకోండి 2 విషయాలు. ఆచార్యస్ ఏం చెప్తారంటే, కృష్ణునికి పాలిచ్చేది కూడా భగవంతుని యొక్క సేవే. అక్కడ పొయ్యి మీద మండుతున్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అది కూడా భగవంతుని యొక్క సేవనే. ఇప్పుడు రెండింటిలో ఏది సేవ ఏది సేవ కాదు అని మనం చెప్పాలి. కృష్ణుడికి అందుకే కోపం వచ్చింది. నేను ప్రత్యేకించి ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఇంకొక సేవ కోసం ఎందుకు వెళ్ళాలి, అందుకని అక్కడ పక్క నుంచి వెన్న తీసేటువంటి కవ్వం కాదు, అదేంటిది, కుండ, మట్టి కుండ, అదేదైతే ఉందో దాన్ని పగలగొట్టేసి ఆ వెన్న తినేసి కోతులకన్నీ పనిచేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఎప్పుడైతే యశోదమే వాపసు వస్తుందో అది చూసి ఈ లీలలన్నా మనవాడివే ఎవరిదో కాదు అని చెప్పి కర్ర పట్టుకొని కృష్ణుడు వెంట పడుతుంది. దాని తర్వాత కృష్ణుడు దొరుకుతాడు. దొరికిన తర్వాత రుబ్రోలికి, దాన్ని ఏమంటారు, రుబ్రోలి కాదు, దంచదు, దానికి వేసి కట్టేస్తుంది. వినటానికి చాలా సిల్లీ స్టోరీ. ఇది కూడా ఒక స్టోరీ. అదే అందరింట్లోనే ఏదో ఒకటి జరుగుతుంటుంది. పిల్లలు ఉన్నారంటే మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో పిల్లలు లేరు, ఎంతమంది ఇంట్లో ఎన్ని లీలలు జరగట్లేదు, ఎంతకన్నా గొప్ప లీలలే జరుగుతాయి. ఇది కూడా ఒక స్టోరీనా. దీని గురించి భాగవతంలో ఎందుకు రాయాలి వ్యాసదేవుడు, లేదా మనందరం దీని గురించి ఎందుకు మాట్లాడాలి అనే విషయాన్ని జీవ గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళిద్దరూ కామెంటరీ రాస్తున్నారనమాట. ఈ కథలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అని. మొట్టమొదటి ఏంటంటే, యశోదామి కృష్ణుని, అదే మొట్టమొదట 2 విషయాలు మనం ఆల్రెడీ మాట్లాడాం. కృష్ణునికి పాలిచ్చేది కూడా భగవంతుని యొక్క సేవే. ఆ పాలు ఏదైతే వంటగదిలో పాలు తయారు చేస్తూ ఉందో అది కూడా భగవంతుని యొక్క సేవ. సో ఏది మేరు, ఇంకా మంచి సేవ ఏది తక్కువ సేవ, ఇది కనిపెట్టడం చాలా కష్టం. స్వయంగా భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను సేవించాలి కదా అనేటువంటి భావంతో భగవంతుడు అక్కడ ఉన్నాడు అనమాట. రెండవది, యశోదమై కృష్ణుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.
శాస్త్రం ఏం చెప్తుందంటే భాగవతంలో కూడా ఉంది, ఎంతోమంది యోగులు మునులు ధ్యానం చేస్తూ ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలు. సత్యయుగంలో అయితే 60,000 సంవత్సరాలు. ఎవరు 60,000 సంవత్సరాలు ధ్యానం చేసింది సత్యయుగంలో? వాల్మీకి మహర్షి. రాముని పైన 60,000 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత అప్పుడు వాల్మీకి మహర్షి కింద మారినాడు. భగవంతుని లీలలో ఉన్నటువంటి మర్మాలన్నిటికీ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అప్పుడు రామాయణం రాసినాడు దాని తర్వాత. సో అన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా మునులు ఋషులు భగవంతుని పట్టుకోలేరు, అసాధ్యం. అలాంటిది ఒక సామాన్యమైనటువంటి తల్లి యశోదమై కృష్ణుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. యాక్చువల్లీ కృష్ణుడు దొరకలే, అసంభవం. ఎవ్వరూ కృష్ణుని పట్టుకోలేరు. అది మనకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉంది. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మన హరే కృష్ణ మహామంత్రం పైన ధ్యానం చేయాలని ట్రై చేసినా కూడా మనసు అనేది ఉండనే ఉండదు. అసంభవమైనటువంటి కార్యక్రమం అది. సో అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడే తన తల్లి యొక్క శ్రమను చూసి మెచ్చుకొని స్లో అయినాడు. అప్పుడు యశోదమే పట్టుకుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని ఆచార్యాలు చెప్తున్నారు. మూడవది, పట్టుకున్న తర్వాత ఏం చేసింది యశోదమే? తనకి తాళ్ళుతో కట్టేసింది. తాళ్ళతో కట్టేసిందంటే ఒక్క తాడి తీసుకుని కట్టేసిందా? అసంభవం. కృష్ణుని ఒక్క తాడితో కట్టగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి లేదు. కృష్ణుడు ఎందుకు అలా చేయలేము అంటే సృష్టి మొత్తానికి కారణం కృష్ణుడే. సో ఈ సృష్టి అంతా కూడా తన శరీరంలోనే ఉంది అని ఆల్రెడీ ముందే చూపించాడు. ఎక్కడ? బ్రహ్మాండ బృందావనికి వెళ్ళుంటే బ్రహ్మాండ ఘాట్ అని చెప్పి ఒక ఘాట్ ఉంది. అక్కడ కృష్ణుడు మన్ను తింటున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే అప్పుడు యశోదమై తన నోటిని తెరిచి చూస్తే సృష్టి మొత్తం, బ్రహ్మాండం మొత్తం కూడా తన కడుపులో కనిపించింది, నోట్లోని. అంటే తన శరీరంలోనే సృష్టి మొత్తం ఉంది అని అర్థం. సో అంత పెద్ద సృష్టి ఉన్నటువంటి ఈ శరీరాన్ని చిన్న తాడుతో కట్టడం అనేది అసంభవం. చాలా పెద్ద తాడు కావాలి, అంత తాడు ఎవరికి దొరకదు. సో కానీ ఇక్కడ యశోదమై ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక తాడు తెచ్చింది కట్టడానికి, సరిపోలే. ఎంత షార్ట్ అయింది? 2 అంగుళాలు. సరే ఇంకొకటి తీసుకొచ్చింది, అది కూడా కట్టి ప్రయత్నించింది, ఇంకా 2 అంగుళాలు. సో ఈ రకంగా తను ఎంత ప్రయత్నించినా కూడా ఇంట్లో ఉండేటువంటి తాడులన్నీ తీసుకొచ్చి ప్రయత్నించినా కూడా కుదరలేదు. సో తనకు ఆశ్చర్యం అయిందనమాట. ప్రతిరోజు నేను కృష్ణుడికి అలంకారం చేస్తున్నాను కదా, ప్రతిరోజు వడ్డానం పెడుతున్నాను కదా, వడ్డానం ఎంత ఉంటుంది నాకు తెలిసి ఎంత ఉంటుందో, ఇదేంటి ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా కూడా ఈరోజు అవటం లేదని. సో ఆచార్యాలు ఏం చెప్తున్నారంటే ఆ 2 అంగుళాలు ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుని మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, మనం భక్తి సేవతం. ప్రతి ఒక్కరూ మనం చేసేది అదే కదా. కృష్ణుని మన మనసులో పెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం, కృష్ణుని యొక్క నామాన్ని మన మైండ్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, అంటే కృష్ణుని పట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో అలా ఆ ప్రయత్నంలో మనం సక్సెస్ కావాలి అంటే ఈ 2 విషయాల్ని మనం చాలా దృష్టి పెట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మొదటిది ఏంటంటే, మొదటి అంగుళం ఏదైతే ఉందో ఇది మన కష్టం, మనం ఏదైతే కృషి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామంటే జపమాల పక్కన పెడితే 16 మాలలు అయిపోతాయా? తీసుకొని మాల పైన ప్రతి పూస పైన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపం చేస్తే మొత్తం 2 గంటల తర్వాత జపం అవుతుంది 16 మాలలు. అంటే మనం కృషి చేయాల్సింది. భగవంతునికి నైవేద్యం పెట్టాలంటే ఏ రీతిలో అయితే నైవేద్యం చేయాల్సి ఉందో ఆ రీతిలో మనం తయారు చేసి భగవంతునికి నైవేద్యం పెట్టాలి, అప్పుడే అవుతుంది. అంతేగాని హోటల్లో జొమాటో నుంచి ఆర్డర్ చేస్తే అయిపోద్దా? అవ్వదు. సో అంటే శాస్త్రంలో ఏం చెప్పండి, భాగవతం ఏం చెప్తుందంటే ఈ లీలలో ప్రత్యేకించి కృషి మనం చేయాల్సిందనమాట. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయవలసినటువంటి
బాధ్యత నీకుంది, కానీ దాని యొక్క ఫలాన్ని ఆశించడానికి నీకు అర్హత లేదు అని. అరే పని మనం చేసిన తర్వాత ఫలం నాకు రాకపోతే ఇంకా పక్కడికి వెళ్తుంది ఏంటి? చాలామంది ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి. చెట్టు మనం వేస్తాం, మామిడి చెట్టు, అది చెట్టు కొంచెం వంగి పక్కింట్లోకి వెళ్తుంది, పళ్ళన్నీ అక్కడ పడుతూ ఉంటాయి. ఇంటి వాడి నుంచి గోల పెడుతుంటాడు, ఏ పళ్ళు మీరు తీసుకున్నారండి, చెట్టు మాది అని. పర్లేదు పర్లేదు మీరు కానివ్వండి అంటాడు పక్కింటాడు. సో కాకపోతే కృష్ణుని యొక్క అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ధర్మ రహస్యాలు అవి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ. కర్మ చేయగలిగేటువంటి అర్హత మనకుంది, కానీ ఫలాన్ని ఆశించేటువంటి అర్హత మనకు లేదు అని. మరి ఫలం అంటే మనకి జీవనానికి మనకి ఏం కావాలి, కానీ కావాల్సినటువంటి వస్తువులను ఎవరు ఇస్తున్నాడు? అది కృష్ణుడే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సృష్టిలో ఉండేటువంటి రకరకాల జీవరాశులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఏమైనా కష్టం, ఫ్యాక్టరీలకు వెళ్తున్నాయండి, పని చేస్తున్నాయండి, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా, సేవింగ్స్ ఉన్నాయా, ఏమి లేవు. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడే అన్నీ అరేంజ్ చేసి పెడుతున్నాడు. సో ఈ యొక్క నమ్మకం మనకు ఉండాలి, అప్పుడే మనం కృష్ణ భక్తులు అవుతాం. అదే ఇక్కడ జీవగోస్వామి కూడా చెప్తున్నారనమాట. మనం కృషి చేసేటప్పుడు భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనం కృషి చేయాలి, అంతేగాని మన సంతృప్తి కోసం మనం కృషి చేయకూడదు. భగవంతుని యొక్క సంతృప్తి కోసం అంటే అర్థం ఏంటి? భగవంతునికి ఏదైతే ఇష్టమో ఆ ఫలానా కార్యక్రమాలన్నీ చేయాలి, అంటే నాకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలన్నీ నేను చేసుకుంటూ కూర్చుంటే అవ్వదు. రెండో అంగుళం ఏదైతే తక్కువ అయిందో, ఈ రెండోది ఏంటంటే ఆచార్య మనకు చెప్పేది, కృషి అయితే మనం చేసాం, ఫలం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది భగవంతుని యొక్క కృప నుంచి వస్తుంది. సో రెండో అంగుళం ఏంటి, దేన్ని చిహ్నం అంటే భగవంతుని యొక్క కృప. భగవంతుని యొక్క కృప ఉంటేనే మన శ్రమకి, మన కష్టానికి ఫలం మనకి వస్తుంది అనమాట. ఆశించకూడదు, కానీ ఎప్పుడైతే మనకి ఆ క్వాలిఫికేషన్ అనేది వస్తుందో అప్పుడు కృష్ణుడే స్వయంగా ప్రసాదం కింద ఇస్తాడనమాట. కృష్ణ కృప లేదంటే భగవంతుని యొక్క కృప, దాన్నే మనం ప్రసాదం అంటాం. మన భాషలోని ప్రసాదం అంటే ఇది ఒక్కటే మనకు తెలుసు, కానీ ఆచార్యస్ మనకేం చెప్తున్నారంటే ఏది భగవంతుని కృప కింద మనకు వచ్చినా కూడా అదంతా కూడా కృష్ణుని యొక్క కృప లేదా కృష్ణ ప్రసాదం కింద మనం సేవించాలి. సో ఇదే విషయాన్ని ప్రభుపాద వారు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భక్తితో మనం భగవంతుని సేవించినప్పుడు మన మనసు రెండు విధాలుగా ఆలోచించే అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కోతి పిల్ల, అప్పుడే పుట్టినటువంటి పిల్ల. కోతి జనరల్గా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి ఎగురుకుంటూ పోతూ ఉంటుంది, కానీ చిన్నపిల్లలు ఏమంటే అవి ఎగరలేవు కదా. సో మరి ఆ చిన్నపిల్లలు ఎలా ప్రయాణం చేస్తాయంటే, సో తల్లి కోతి ఉంటుంది కదా, తల్లి కోతిని గట్టిగా పట్టుకుంటాయి, అప్పుడు తల్లి కోతి జంప్ చేసుకుంటూ పోతుంది. పట్టుకునేది ఎవరు? బిడ్డ. సో తల్లి పట్టుకోలే, పిల్ల వదిలేస్తే పడిపోతుంది. సో ఎంత గట్టిగా, ఎంత కరెక్ట్గా పట్టుకుంటే అంత క్షేమంగా చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో ప్రభుపాద ఈ ఎగ్జాంపుల్ బట్టి ఏం చెప్తున్నారంటే, మనకి ఆ కృషిలో ఉండవలసినటువంటి ఆ అటెన్షన్ కానీ, లేదా శ్రద్ధ కానీ, శ్రమలో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మీదే ఆధారపడి ఉన్నాయని. ఇలాంటి యోగుల పేర్లు అంటే, ఎటువంటి యోగి ఈ పద్ధతిని పాటిస్తాడంటే జ్ఞానులు, అష్టాంగ యోగులు, వీళ్ళందరూ ఈ పద్ధతిని పాటిస్తారు. అంటే తన శక్తితోని తను గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. సో భక్తి సేవలో చేసేటువంటి, భక్తి యోగాన్ని పాటించేటువంటి భక్తుల యొక్క పద్ధతి ఎలాగుంటుంది అంటే ఇలాగుండదు. పిల్లి అనేది ఎగ్జాంపుల్.
ప్రభుపాద వారు ఇచ్చింది. పిల్లి తన పిల్లల్ని ఏ రకంగా తీసుకుంటుంది? నోట్లోంచి తీసుకొని వేరొక చోటుకి పోతుంది. పిల్లి పిల్లలు ఏవైతే ఉన్నాయో అవేమీ కృషి చేయాల్సిన అవసరం లేదు, తల్లే టేక్ కేర్ చేసుకుంటుంది. ఈ ఫిలాసఫీ ఏదో బాగుంది, మనమేం కృషి చేయాల్సిన అవసరం లేదు, కృష్ణుడే చూసుకుంటాడు, అందుకే మనల్ని ఇక్కడ పెట్టాడు. ఏమీ కృషి చేయకపోతే ఏమీ రాదు. కృష్ణుడు కూడా భగవద్గీతలో ఏమీ కృషి నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అంతా నేనే చేసుకుంటానని చెప్పాడా? లే, యుద్ధం చేయాలి. నీవు క్షత్రియ ధర్మం నీది, క్షత్రియ కుటుంబంలో పుట్టి క్షత్రియ ధర్మాన్ని పాటించావు కాబట్టి యుద్ధం చేయవలసినటువంటి అవసరం నీకుంది. ఆ యుద్ధాన్ని తీసుకొచ్చింది నేనే, సందర్భాన్ని తీసుకొచ్చింది నేనే, బట్ నీ డ్యూటీ నువ్వు చేయాలన్నారు. అదే రీతిలో మన డ్యూటీ మనం చేయాల్సిందనమాట, మనం ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఊరికనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారని చెప్పి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అయిపోదామంటే దానికి ఒప్పుకోరు ఆచార్యేసేవారు. కాకపోతే దానికి రావాల్సినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది ఆటోమేటికలీ తల్లి చూసుకుంటుంది అని చెప్పి ఈ పిల్లి అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. అంటే భక్తి సేవలోని మన శక్తి ద్వారా మనం పర్ఫెక్షన్ని లేదా గమ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి భావన మనకి అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మీరు సర్వీస్ చేసినప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు లేదా టెంపుల్ సర్వీస్ కొంతమంది చాలా మంచిగా చేస్తారు. 2-3 మాటలు మాట్లాడేటప్పటికి ఒక భగవద్గీత వెళ్ళిపోద్ది, ఒక కృష్ణ బుక్ వెళ్ళిపోద్ది. ఎంత పెద్ద. ఇంకొంతమంది చిన్న బుక్ తీసుకుంటారు, 20-30 రూపాయలు 40 రూపాయలు పుస్తకం. ఎంతమందిని కలిసినా ఒక్క బుక్ కూడా ముందుకెళ్ళదు. అయ్యో వాడి చాలా వందల పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, మనకేం కొంచెం కూడా రావట్లేదు, ఒక్క పుస్తకం కూడా ముందుకు పోవట్లేదు. అది ఈ యంత్రంలో ఉండేటువంటి ఈ ఫెసిలిటీస్, ఈ శరీరం అనేటువంటి యంత్రంలో భగవంతుడు ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అంతవరకే. అంతకన్నా మనం ఎక్కువ ఆశించడానికి ప్రయత్నించకూడదు, ఆశ ఉండకూడదు. కానీ ప్రయత్నం అనేది చేయొచ్చు. ఏ రీతిలో? భగవంతుని యొక్క కృప అనేటువంటి రీతిలో ఆ దారి ద్వారా మనం ప్రయత్నించవచ్చు. అలా భగవంతుని యొక్క కృప మన పైన రావాలంటే భగవంతుని యొక్క దృష్టి మన పైన పడాలి కదా. అందుకని మన కృషి మనం చేయాలి. మనం ఒక బుక్ డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయినా కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్కి పోవాలి, ప్రయత్నం అనేది మనం చేయాలి. హరే కృష్ణ మహామంత్రం పైన మనసు అనేది నిమగ్నం కాకపోయినా కూడా మంత్ర జపం చేయాలి, ఆపేయకూడదు. ఆపేస్తే మొత్తానికి ఆగిపోతుంది. సో ఈ దామోదర లీలలో ఉండేటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. బయట వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం, ఏదో ఇంట్లో ఒక చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, లేదంటే పిల్లవాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, అది కూడా ఒక లీల కింద మార్చేసి పెద్ద పాఠాల కింద చెప్పేసినట్టుగా వాళ్ళు అనుకోవచ్చు. బట్ మనకి ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. భక్తిలో ఉండేటువంటి మర్మాలు, రహస్యాలు అన్నీ కూడా దామోదర లీలలో ఉన్నాయని చెప్పి ఆచార్యస్ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దామోదర లీల అనేది ఇది ఒకటే కాదు, ఇంకొక సందర్భంలో కూడా దామోదర లీల జరిగింది. అది ఎప్పుడు అంటే వేరే శాస్త్రంలో చెప్పబడింది. కృష్ణుడు ఒకరోజు రాధారాణి చెంతకి రాడనమాట, వేరొక గోపి చెంతకు వెళ్తాడు. సో అక్కడ లీలన్నీ ముగించుకొని అయిన తర్వాత రాధారాణి దగ్గరికి వస్తాడు. సో రాధారాణికి విషయం అర్థమైపోద్ది, కృష్ణుడు లేట్ అయిపోయినాడు. కృష్ణుడు లేట్ అయ్యాడంటే ఒకటే కారణం ఉంది, వేరే కారణం లేవు. లీలా పురుషుడు కాబట్టి ఎక్కడో వేరే చోట లీలాలు చేస్తున్నాడు. సో ఎప్పుడైతే రాధారాణి దగ్గరికి వస్తాడో పర్మిషన్ ఇవ్వదనమాట కలవటానికి. సో ఎలాగో పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తాడు. కృష్ణుడు లోపలికి వచ్చిన తర్వాత సో వీడు మామూలుగా మాట వినేటువంటి వ్యక్తి కాదు, సో వదిలేస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు. అందుకని చెప్పి తాడు తీసుకొచ్చి కృష్ణుడు కట్టేస్తున్నాడు. సో కృష్ణుడు ఈ సందర్భం అయిన తర్వాత కృష్ణుడు చెప్తాడనమాట, సో ఇప్పటి నుంచి నా పేరు దామోదర అని చెప్పి చెప్తాడు. సో ఇది దామోదర అనేటువంటి ఈ లీల ఏదైతే ఉందో నేను మళ్ళా భూ బృందావనం పైన, ఈ భౌమ బృందావనం పైన, భూమండలం పైన ఎప్పుడైతే అవతరిస్తానో ఈ అవతార సమయంలో దామోదర లీల అనేది ఒకటి జరుగుతుంది. సో అది జరిగినప్పుడు
నా ఈ పేరు దామోదర అనేది చాలా జనాలందరికీ, భక్తులందరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటి పేరు కింద మారుతుంది అని చెప్పి కృష్ణుడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ రకంగా కృష్ణుడు దామోదర లీలని ఒకే సమయంలో ఒకే చోట కాకుండా వేరు వేరు సమయాల్లో వేరు వేరు చోట్ల చవి చూపిస్తూ ఉంటాడనమాట అందరికీ. సో ఇక్కడితో మరి ముగిద్దాం మరి. హరే కృష్ణ.